ఈరోజు మన గౌరవ ఎమ్మెల్యే పెద్దలు డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు మన సుల్తాన్పూర్ గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ రావడానికి ముఖ్య ఉద్దేశం ఏదైతే మనం ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మనం ఏవైతే 6 గ్యారెంటీలు అమలు చేస్తామని మనం ఇంటింటికి మన కాంగ్రెస్ పార్టీ గ్రామ నాయకులను తీసుకొని ప్రతి ఇంటికి మనం గడప గడప పోయి మీకు 6 గ్యారెంటీల పత్రాన్ని మీకు ఇచ్చినాం. ఆ యొక్క 6 గ్యారెంటీలలో ఈ యొక్క 500 గ్యాస్ సిలిండర్ పత్రాన్ని మీకు ఇవ్వడానికి మన గ్రామానికి రావడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి నా తోటి పరిగి మండల కాంగ్రెస్ పార్టీ కమిటీ నాయకులు పెద్దలు చిన్ననరసింహ గారికి, అదేవిధంగా ఉపాధ్యక్షులు ఆనందం గారికి, మన జిల్లా ట్రెజరర్ శశిధర్ రెడ్డి గారికి, అదేవిధంగా పరిగి మండల ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ మన సత్యనారాయణ గారికి, పెద్దలు సురేష్ చంద్ర రెడ్డి గారికి, అదేవిధంగా మన యూత్ కాంగ్రెస్ రామకృష్ణారెడ్డి గారికి, మన శ్రీనివాస్ రెడ్డి గారికి, అదేవిధంగా వెంకటేష్ గారికి, మన వైస్ ప్రెసిడెంట్ ఆనందం గారికి, అదేవిధంగా మన గ్రామ నాయకులు పెద్దలు రమేష్ చంద్రారెడ్డి గారికి, అదేవిధంగా వెంకటరామరెడ్డి గారికి, మన పరిగి మండల ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు సౌర్య నాయక్ గారికి, మన మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రవికాంత్ రెడ్డి గారికి, మన ఉప సర్పంచ్ గ్రామ ప్రజెంట్ ఉప సర్పంచ్ గారికి, అదేవిధంగా వివేక్ వర్ధన్ రెడ్డి గారికి, సీనియర్ నాయకులు మైపాల్ రెడ్డి గారికి, ఇంకా మన నాతోటి పాటు వచ్చిన మా రాజపుల్లారెడ్డి గారికి, ఇంకా చాలా మంది మన మండలం నుంచి వచ్చినారు. అదేవిధంగా గ్రామం నుంచి పెద్ద మనుషులు అందరూ ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినారు. అదేవిధంగా మొట్టమొదటిగా మహిళలకు, సుల్తాన్పూర్ మహిళలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మీరు పెద్ద ఎత్తున శాసనసభ ఎన్నికల్లో గౌరవనీయులు డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి గారికి పెద్ద ఎత్తున మండలంలోనే అత్యధిక మెజార్టీ మన సుల్తాన్పురం గ్రామం నుంచి ఇచ్చి మన ఎమ్మెల్యే గారిని 25,000 మెజార్టీతో గెలిపించినందుకు ప్రత్యేకంగా సుల్తాన్పూర్ గ్రామ ప్రజలకు రామ్మోహన్ రెడ్డి సార్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఏదైతే మనం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో మనము మన గౌరవ పిసిసి అధ్యక్షులుగా ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు అప్పుడు రేవంత్ రెడ్డి గారు మనకు 6 గ్యారెంటీలు మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 6 గ్యారెంటీలు అమలు చేస్తామంటాను బాధాప్తా ఒక గ్యారెంటీ కార్డు తీసుకొచ్చి మేము ప్రతి ఇంటికి మా కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతి ఇంటికి ఇచ్చిండు. మేము గెలిచిన వెంబడే మీకు చేయిస్తామని మాట ఇచ్చి మేము ఏదైతే ఆ మాట ప్రకారం గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంబడే మనకు మొట్టమొదటిగా మహిళలకు పెద్దపీట వేసిండు. ఈ మహిళలకు ఏంటి పెద్దది ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించిన ఘనత మన రేవంత్ రెడ్డి గారిది. మొట్టమొదటి మీకు ఇప్పుడు పైసల నోటు కాదు, ఆధార్ కార్డు ఉంటే అయిపోయి మీ మహిళలకు రాష్ట్రంలో ఎక్కడికైనా మీరు ఎక్కడైనా ఎవరైనా అడుగుతారా అమ్మ డబ్బులు మిమ్మల్ని ఆర్టీసీ బస్సులో బాగా చెప్తారు. మీరు ఏడుకోవాలన్నా ఆడలోనే మా మొబైల్ ఫ్రీ బస్ అవుతుంది. సరే మనం అర్థం చేసుకోవాలి. ఫ్రీ బస్ ఇస్తుంది కాబట్టి మొట్టమొదటి పథకం మనకు మహిళలకు బస్సు ప్రయాణం ఇచ్చింది ఫ్రీ బస్సు. ఇంకోటమ్మా రెండవ పథకం మనకు మన గృహాలకు మన ఇళ్లకు ఉచిత కరెంట్ ఇస్తున్నాం. 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తున్నాము. 200 యూనిట్లు ఉన్న వారికి అందరికీ ఉచిత కరెంట్ ఇస్తున్నాము. ఎవరికైనా అడుగుతున్నాము బిల్లు లేకపోతే ప్రతి నెల వస్తుంది, కరెంట్ బిల్ లేకపోతే కట్ చేసిపోతుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చింది, ధైర్యంగా మనం కరెంట్ బిల్ అడిగేటోళ్ళే లేరు. ఎవడిగా నిన్ను అడిగితే మా నాయకులకు చెప్పండి, మేము ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకుపోతాం. మళ్ళీ దానికి ఎవరు కరెంట్ రాకుండా చేస్తున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చింది, మనకు 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ ఇస్తున్నాము. 200 అమ్మ వినండి, 200 యూనిట్లు అంటే 900 వరకు కరెంటు బిల్లు ఫ్రీ మనకు. మన గ్రామంలో మా ఇంట్లో 4-5 మంది ఉండొచ్చు కదా 200 మీద కాల్చేటోళ్ళు, కానీ అందరు 200 యూనిట్ల లోపే కాల్చుకుంటారు. మనం ఏది కరెంట్ అందరికీ ఉచిత కరెంట్ వస్తున్నది. అది కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. మన ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క రుణమాఫీ జరిగి, అదేవిధంగా ఈ యొక్క కరెంటు మాఫీ జరిగింది.
ఇంకోటి మూడోది మనకి గ్యాస్ సిలిండర్ మీకు ఎన్నికలప్పుడు చెప్పినాం మేము 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామంటే చెప్పినాం. చెప్తే ఎట్లిస్తారు అన్నారు టీఆర్ఎస్. ఇప్పుడు ఇచ్చి చూపిస్తున్నాం మీకు 500 రూపాయలు ఆల్రెడీ మేము 500కే మన గ్యాస్ సిలిండర్ వస్తుంది. 900 పెట్టి మనం కొంటే 400 రూపాయలు మనకు అకౌంట్లో పడుతున్నాయి. మీకు అకౌంట్ ఎవరైనా తీసుకోకపోతే మీ అకౌంట్లో తీసుకోండి. ఈ పత్రాలు ఎవరికైతే ఇస్తున్నామో ఇప్పుడు పత్రాలు ఇచ్చిన ప్రతి ఒక్కరికి మీ అకౌంట్లో 400 రూపాయల వరకు మీకు అకౌంట్లో పడుతున్నాయి. అదే కాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సార్ గారు ఇంకోటి ఈ 900 ఇచ్చుకునేది కాకుండా ఒకటేసారి 500 ఇచ్చి గ్యాస్ సిలిండర్ కొనేటట్టు ప్రయత్నం చేస్తున్నారు. ఇది కూడా త్వరలో 2-3 నెలల్లో మనకి ఇది అమలయ్యేటట్టున్నది. ఆల్రెడీ ఢిల్లీలో ఈ యొక్క ఎల్పిజి గ్యాస్ వాళ్ళతో మాట్లాడిళ్ళు 500 రూపాయలు మనం ఇస్తే సిలిండర్ ఇచ్చిపోతారు. ఈ అకౌంట్లో వాళ్ళు ఏం లేదు. ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మీరు ఒకసారి ఆలోచన చేయాలి. ఇంకొక పథకం పెద్ద పథకం మనకు ఇంకొకటి రైతు రుణమాఫీ. ఇప్పుడే రాధాకృష్ణ చెప్పిళ్ళు మన రుణమాఫీ 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పిన మాట ప్రకారం ముఖ్యమంత్రి అయినాక ఆయన ఎన్ని అప్పులున్నా రాష్ట్రం కేసీఆర్ 7 లక్షల కోట్ల అప్పు చేసిపోయాడు. మన మీద భారం పెట్టిపోయాడు. ఆ మిత్తులు కడుతున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కట్టుకుంటా మళ్ళీ ఈ పథకాలన్నీ మనకు ఉచిత బస్సు ఇస్తున్నాడు, మనకు ఉచితంగా కరెంట్ ఇస్తున్నాడు. ఇప్పుడు 500కే గ్యాస్ సిలిండర్ మనకి ఇస్తున్నాడు. అదేవిధంగా పెద్ద ఎత్తున రైతు రుణమాఫీ 32,000 కోట్ల రూపాయలు 32,000 కోట్ల రూపాయలు మనకు మాఫీ చేస్తున్నాడు రైతు రుణమాఫీ. ఇంకా కొంతమందికి రాలే. ఇప్పుడు మనం 22 మందికే రాలే. ఇంత 22 మందికి రాలే. ఇంతమందిలా 22 మందికి అంటే కొన్ని కారణాలు 2 లక్షల మీద అప్పుకున్నారు. 2 లక్షల మీద అప్పుకున్న త్వరలో ఇది దశ తర్వాత 2 లక్షల మీద ఎవరైతే అప్పుకున్నారో ఆ మీద అమౌంట్ కట్టేస్తే ఆ 2 లక్షలు కూడా మాఫీ. ఇంకా కొంతమందికి బ్యాంక్ అకౌంట్ తప్పుందో